ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकय चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमावो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यथे सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. ఈనాటి భగవద్గీత క్లాస్కి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాము. హరే కృష్ణ. ఈ రోజున మనము 9వ అధ్యాయము మరి 16వ శ్లోకం నుంచి 25వ శ్లోకాల వరకు ఈరోజు మనం క్లాస్ చెప్పుకుంటాము. ఈ రోజున సెషన్ 51. హరే కృష్ణ. శ్లోకం చదువుతారు ఎవరైనా? హరే కృష్ణ గురూజీ. పద్మజ గురూజీ. హరే కృష్ణ. అహం క్రుతురహం యజ్ఞః స్వదాహమహమౌదశం మంత్రో హమహమే వాజ్య మహమగ్నిరహం హుతం. హరే కృష్ణ గురూజీ. నేనే క్రతువును, నేనే యజ్ఞమును, పూర్వులు కొసగబడిన ఆహుతిని, ఔషధమును, దివ్యమంత్ర జపమును అయ్యున్నాను. ఆజ్యమును అగ్నిని హుతమును కూడా నేనే. నేనే క్రతువు, నేనే యజ్ఞము అని చెప్తున్నారు భగవంతుడు ఇక్కడ ఈ శ్లోకంలో. భగవంతుడికి అనంతకోటి నామాలు ఉన్నాయి. యజ్ఞము అనేది కూడా భగవంతుడి యొక్క నామము. అలాగే ఔషధము కూడా భగవంతుడే. వైద్యో నారాయణ అంటూ ఉంటారు. అలాగే ఆహుతి, దివ్య మంత్ర జపమును కూడా అయి ఉన్నారు. అలాగే అగ్ని హుతమును కూడా నేనే అని చాలా క్లియర్గా ఇక్కడ చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. భాష్యం ఏ విధంగా శ్రీల ప్రభుపాదులు రచించారో ఒకసారి మనము చదువుదాము. హరే కృష్ణ. పద్మజ భాష్యం చదవండి. శ్రీల ప్రభుపాద వారి భాష్యంకి జై. శ్రీల గురుదేవ్కి జై. జ్యోతిష్టోమము అను వైదిక యజ్ఞము కూడా శ్రీకృష్ణుడే. అట్లే స్మృతుల యందు తెలుపబడిన మహాయజ్ఞము కూడా అతడే. పితృలోకమున అర్పింపబడు హోమ ద్రవ్యము లేక పితృలోక ప్రీత్యర్థమే చేయబడు యజ్ఞము కూడా శ్రీకృష్ణుడే. అట్టి ఆహుతులు నెయ్యి రూపాన గల ఔషధముగా పరిగణింపబడును. ఈ సందర్భమున జపింపబడు మంత్రములు కూడా శ్రీకృష్ణుడే.
యజ్ఞములందు ఆహుతి చేయుటకు పాలతో చేయబడినట్టి ఇతర పదార్థములన్నీయు శ్రీకృష్ణుడే. పంచభూతములలో అగ్ని కూడా ఒకటైనందున అది కూడా శ్రీకృష్ణుడే. కనుకనే అది శ్రీకృష్ణుని ప్రత్యేక శక్తిగా భావింపబడును. మరో మాటలో వేదములందు తెలుపబడిన కర్మకాండ విభాగములలో నిర్దేశింపబడిన వైదిక యజ్ఞములన్నీయు వాస్తవమునకు శ్రీకృష్ణుడే. అనగా శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవయందు నెలకొనిన వారు వేదముల యందు తెలుపబడిన సమస్త యజ్ఞములను నిర్వహించినట్టి వారుగానే భావింపవలెను. హరే కృష్ణ గురూజీ. ఉమ్. వైదిక యజ్ఞము కూడా శ్రీకృష్ణుడే. ఉమ్. అలాగే మహాయజ్ఞము కూడా శ్రీకృష్ణుడే. పితృలోకమునకు అర్పింపబడు హోమ ద్రవ్యము కూడా శ్రీకృష్ణుడే. పితృలోక తీర్థమే చేయబడు యజ్ఞం కూడా శ్రీకృష్ణుడే. అందుకే చూడండి, ఏ హోమం చేసినా, ఏ యజ్ఞం చేసినా, ఏ యజ్ఞం చేసినా కూడా ముందు భగవంతుని ప్రీత్యర్థమై వారితో భగవంతుని ప్రీత్యర్థమయ్యి పురుష సూక్తంతో హోమాన్ని ప్రారంభిస్తూ ఉంటారు. పితృలోకాలకి అర్పించేటటువంటిది కూడా పితృలోక ప్రీత్యర్థము చేయబడే యజ్ఞం కూడా శ్రీకృష్ణుని అంటున్నారు. అలాగే ఇక్కడ చూస్తే మనము ఔషధాలు కూడా శ్రీకృష్ణుడే. అలాగే యజ్ఞాల్లో పెట్టేటువంటి ఏవైతే పాల పదార్థాలు ఉన్నాయో అవి కూడా శ్రీకృష్ణుడు అంటున్నారు. మరి పంచభూతాల అగ్ని కూడా శ్రీకృష్ణుడేనంట. మరో మాటలో వేదములు తెలుపుతున్న కర్మకాండ విభాగంలో నిర్దేశింపబడిన వైదిక యజ్ఞములన్నీను వాస్తవమునకు శ్రీకృష్ణుడే. అనగా శ్రీకృష్ణ భగవానుని భక్తుక్త సేవ ఎందు నలుగురిన వారు వేదములను తెలుపబడిన సమస్త యజ్ఞం నిర్వహించినట్టు వారిగానే భావింపవలెను. ఈ శ్లోకంలో మనం ఏం తెలుసుకోవాలంటే, ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. అన్నిటికీ కూడా భగవంతుడే కారణము. అందుకని ఎవరైతే శ్రీకృష్ణ భగవాన్ని భక్తుక్త సేవలో నెలకొని ఉంటారో, నిరంతరం కృష్ణుని సేవలో ఉంటారో, వారందరూ కూడా వేదాలు తెలిపినటువంటి సమస్త యజ్ఞాలు కూడా చేసిన వారే అవుతారంట. ఎందుకంటే వేదాలు ఏం చెప్పడిందంటే మనకి కర్మకాండ, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, కర్మకాండ విభాగము. అది కర్మకాండ అంటే ఏమిటి? ఈరోజు మనము ఈ క్లాసులో మనం స్పష్టంగా తెలుసుకుందాం, తెలిసిన ప్రయత్నం చేద్దాం. కర్మకాండ, ఒక వ్యక్తి అతను చేసిన తప్పుకి అతను కర్మను అనుభవిస్తూ ఉంటాడు. అలాగే అతను చేసిన పాపానికి కూడా అతను చేసిన పాపకర్మ ఫలితంగా అనుభవిస్తూ ఉంటాడు. అతనికి ఆరోగ్యం బాగాలేదనో, ఆర్థికంగా బాగాలేదనో, ఇంకేదైనా కష్టం వచ్చినప్పుడు వేదాలలో ప్రతిదానికి కూడా ఒక పరిష్కారం ఉంది. ఒక వ్యక్తికి అనారోగ్యకరంగా గనక అతను బాధపడుతూ ఉంటే ఆ వ్యక్తి కోసము ఒక హోమమో ఒక యజ్ఞమో చేయడానికి వేదాల్లో ఉందన్నమాట. అలా చేసేదని ఎవరంటే కర్మకాండ అన్నారు. అంటే వాడి కర్మను వదిలించుకోవడం కోసం, అంటే వారు చేసినటువంటి తప్పుడు కర్మను వదిలించుకోవడం కోసం చేసేదాన్ని కర్మకాండ అన్నారు. ఇది తెలుసుకోవాలి. అయితే వేదాన్ని ఈ కలియుగంలో చదవటము చాలా కష్టము. వేదాల్లో ఉన్నటువంటి కర్మకాండాలన్నీ కూడా చేయటం కూడా చాలా కష్టము. చేసినా కూడా వాటి వల్ల తాత్కాలికమైన ఫలితాలే ఉంటాయి, కానీ దీర్ఘకాలికమైన ఫలితాలు ఉండవు. అందుకని వేదాల్లో చెప్పబడినటువంటి ఈ కర్మకాండ విభాగాల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎవరైతే
కృష్ణుని యొక్క సేవలో ఉంటారు, వారందరూ కూడా వాటిని నిర్వహించినట్టుగానే భావింపాలి అని చెప్తుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా కామభక్తి నుంచి ప్రేమభక్తి స్థాయికి వెళ్ళాలి, వేదము నుంచి వేదాంత స్థాయికి వెళ్ళాలి. అది అంటే వేదం అనేది కామభక్తితో కూరుకుంటే, కర్మకాండతో కూరుకుంటే, వేదాంతము ప్రేమభక్తి, లవ్ డివోషనల్ సర్వీస్ టు భగవాన్ లార్డ్ శ్రీకృష్ణ భగవాన్ అనమాట. అందుకని ఈ కలియుగంలో మనము వేదాలని ఫాలో అవటం కన్నా, ఈ కర్మకాండ విభాగాలను అనుసరించడం కన్నా కూడా ఎవరైతే నిరంతరము హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తూ నిరంతరం శ్రీకృష్ణ భగవానుని సేవలో ఉంటే వారందరూ కూడా వేదాల్లో తెలిపినటువంటి సమస్త యజ్ఞాలు కూడా నిర్వహించినట్టు వారిగానే భావింపవలను అని శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ కూడా ఈ భగవద్గీతలో 9వ అధ్యాయంలో 16 శ్లోకాలు మనకి తెలియజేస్తున్నారు. హరే కృష్ణ. 17వ శ్లోకం ఎవరైనా చదవండి. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. పితాహమస్య జగతో మాతా దాతా పితామహాః వేద్యం పవిత్రం ఓంకార వృక్షామయజురేవ చ. ఈ జగత్తునకు తండ్రిని, తల్లిని, పోషకుడును, పితామహుడును అయ్యున్నాను. జ్ఞాన లక్ష్యమును పవిత్రము చేయువాడను ఓంకారమును నేనే. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదములు కూడా నేనే అని చెప్తున్నాడు. చెప్పుకున్నాం కదా మనం ఇంతకుముందు కూడా, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. మళ్ళీ ఇక్కడ శక్తులు చెప్తున్నారు, ఈ జగత్తుకి తండ్రిని. తండ్రి అంటే ఎవరు? ఇంటికి పెద్ద. ఈ జగత్తు మొత్తం, జగత్ అనే కుటుంబానికి భగవంతుడే తండ్రి. అలాగే ఆయనే తల్లి. ఆయన ఎటువంటి పాత్రనైనా పోషించగలడు. ఆయన ఎంతమందిగా తండ్రికి ఉండగలడు, ఎంతమందిగా తల్లికి ఉండగలడు. ఆయన ఎంతమందిని పోషించగలడు. ఆయన పితామహుడు అంటే ఎవరు? తాతలు. తాత లాంటి వాడు కూడా. అలా జ్ఞాన లక్ష్యము. జ్ఞాన లక్ష్యం అంటే ఏంటి? వేదముతోనే ఆగిపోకుండా వేదాంత స్థాయికి కూడా వెళ్ళాలి. అంటే కృష్ణతత్వం తెలుసుకుంటమే నిజమైనటువంటి జ్ఞాన లక్ష్యం అన్నమాట. అలాగే పవిత్రము చేయవాడును. మనంతా తెలుసు, హరే కృష్ణ మహామంత్రం జపిస్తే ఎవరైనా సరే పవిత్రులైపోతారు. ఓంకారం కూడా నేనే అంటున్నాడు ఆయన. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము. సో అందుకని వేదాలు కూడా, వేదాల యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే కృష్ణుని తెలుసుకుంటే, భగవంతుని తెలుసుకుంటమే. అందుకని చాలా చక్కగా చెప్తున్నారు ఈ శ్లోకంలో, ఈ జగత్తుకు తండ్రిని, తల్లిని, పోషకుడిని, పితామహుడిని అయి ఉన్నాను. జ్ఞాన లక్ష్యమను పవిత్రము చేయువాడును ఓంకారమును నేనే. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదములు కూడా నేనే అని చెప్తున్నాను. మరి అటువంటి శ్రీకృష్ణ భగవానునికి శరణాగతి పొంది హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఎవరైతే జపిస్తారో వారందరూ కూడా పవిత్రమైపోతారు. వారందరూ కూడా భగవంతుని చేరుకుంటారు. 18వ శ్లోకం. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభు. ప్రభు. హరే కృష్ణ. గతిర్భర్తా ప్రభు గతిర్భర్త ప్రభు సాక్షి సాక్షిక్ నివాసః శరణం సుహృత్ ప్రభవ ప్రళయస్థానం నిదానం బీజమవ్యయం. హరే కృష్ణ. గమ్యమును, పోషకుడును, ప్రభువును, సాక్షిని, నివాసమును, ఆశ్రయమును, మిక్కిలి సన్నిహిత మిత్రుణ్ణి నేనే. నేనే సృష్టిని, ప్రళయమును, సర్వధారమును, నిదానమును, నిత్య బీజమునై ఉన్నాను. అందరూ అంటారు గోల్ 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 అంటారు కదా. వాట్ ఈస్ అ గోల్ అంటుంటారు అన్నమాట. గోల్ అంటే ఏంటంటే భగవంతుని చేరుకుంటమే గోలు. ఇది తెలుసుకోవాలి. పోషకుడు, ప్రతి ఒక్క జీవిని కూడా పోషించేవాడు భగవంతుడే. ప్రతి ఒక్క జీవిని కూడా పోషించేవాడు భగవంతుడే.
దేవతలు కావచ్చు, మానవులు కావచ్చు, యక్షులు కావచ్చు, రాక్షసులు కావచ్చు, ఏ మూగజీవులు కావచ్చు, ఏదైనా సరే ప్రతి ఒక్క జీవుని కూడా పోషించేవాడు భగవంతుడే. అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రభు అంటే ఆయనకన్నా మించిన వాడు ఇంకా అదే ప్రభుని. ప్రభు అనేది హైయెస్ట్ అనమాట. ప్రభు అది ప్రభు ఈజ్ హైయెస్ట్ అనమాట. ఇంకా ఆయన మించిన వాడు ఎవరు లేరు, వారినే ప్రభు అంటారనమాట. సాక్షిని, మనం చేసే ప్రతి పనికి కూడా సాక్షి భగవంతుడే. ఎలాగా చెప్తారు కదా, మనందరి హృదయాల్లో భగవంతుడు ఉన్నాడు. సాక్షి రూపంలో భగవంతుడు ఉన్నాడంటే మనందరి హృదయాల్లో. సాక్షి నివాసమును, అలాగే ఆశ్రయమును కూడా, అలాగే సన్నిహిత మిత్రులను కూడా మనం చూసాం. పాండవులకి ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుడు మిత్రుడిగా ఉండి వారికి విజయాన్ని ఇచ్చారో మనం చూడగలిగాం. సృష్టిని కూడా ఆయనే, ప్రళయం కూడా ఆయనే. బ్రహ్మచేత సృష్టి చేయిస్తారు, శివుడి చేత లయం చేయిస్తారు. అలాగే నిత్య బీజములు కూడా అయి ఉన్నారు. 19వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. తపామ్యహమహం వర్షం నిగృహ్ణ్యామృసృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ చెప్తున్నారు, ఓ అర్జున, వేడి నొసగువాడును నేనే, వర్షమును నిరోధించేవాడును మరియు కురిపించేవాడును నేనే, అమృతత్వమును మరియు మృత్యువును నేనే, సత్ అసత్తులు రెండును నాయందే కలవు. సత్తు అంటే ఆధ్యాత్మికతము, అసత్తు అంటే భౌతికత్వము. ఈ భౌతికమైన ప్రపంచాన్ని నడిపించేవాడు భగవంతుడే, ఆధ్యాత్మిక ప్రపంచాన్ని నడిపించేవాడు కూడా భగవంతుడే. వేడినిచ్చేది భగవంతుడే, వర్షాన్ని నిరోధించేవాడు కూడా భగవంతుడే, వర్షాన్ని కురిపించేవాడు కూడా భగవంతుడే, అమృతాన్ని ఇచ్చేది ఆయనే, మృత్యువును కూడా ఇచ్చేది ఆయనే అని ఈ శ్లోకంలో మనకు చెప్తున్నారు. ఈజ్ ఎవ్రీథింగ్ వాట్ నాట్ అంటారు కదా, రీసెంట్గా ఒక సినిమా కూడా వచ్చిందనమాట. వాట్ నాట్ ఈజ్ ఎవ్రీథింగ్ అంటారు కదా, అది మనకి ఈ అధ్యాయంలో తెలుస్తుంది అనమాట, 9వ అధ్యాయంలో. అందుకే 9వ అధ్యాయము చాలా టాప్ మోస్ట్ సీక్రెట్ నాలెడ్జ్. ఈ 9వ అధ్యాయంలో ఈ విధంగా చెప్తున్నాడు. మనం చూసాం బృందావనంలో ఒక గొప్ప లీల మనం చూసాం. ఇంద్రుడు కనుక వర్షాన్ని కురిపిస్తే మరి అటువంటి వర్షాన్ని, అటువంటి సునామీ లాంటి ఒక పెద్ద వరదల్ని ఏ విధంగా భగవంతుడు ఆ బారి నుండి ఏ విధంగా భగవంతుడు మరి ఆ ఒక బృందావన వాసులందరినీ కూడా రక్షించాడో మనం చూసి మనం విన్నాం. ఇది గోవర్ధన లీలలో మనం విన్నాం. అది అలాగే ఈ ఏమంటారు, మనకు తెలుసు కదా, అమృతత్వాన్ని ఈ రాక్షసులు స్వీకరించినప్పుడు ఏ విధంగా మోహిని అవతారంలో వచ్చి భగవంతుడు మళ్ళీ అమృతాన్ని వెనక్కి తీసుకున్నాడో మనం చూసాం. ఇలాగా భగవంతుడు ఏమైనా చేయగలడు, కానీ మానవుడు ఏమీ కూడా చేయలేడు. మానవుడు ఒకటి మాత్రం చేయొచ్చు, ఏంటంటే భగవంతుడు సేవ చేయగలడు, కానీ భగవంతుడు ఏమైనా చేయగలడు. ఇరవై శ్లోకం ఎవరైనా చదువుకోండి. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. త్రైవిద్యా మాం సోమపాహు పూతపాప యజర్విష్ట్వా సద్గతిం పార్దయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అస్యంతి దివ్యాన్ దివి దేవభోగాన్. హరి బోల్. హరే కృష్ణ. స్వర్గలోకములను వాంఛిస్తూ వేదాధ్యయనము చేయువారు మరియు సోమరసమును పానము చేయువారు మరో పరోక్షముగా నన్నే పూజింతురు. పాప ఫలములను పవిత్రులై
పాప ఫలముల నుండి పవిత్రులై అట్టివారు పుణ్యలోకమైన ఇంద్రలోకమును పొంది దేవభోగమును అనుభవింతురు. చాలా మంది స్వర్గ ప్రాప్తి కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం, ఎవరన్నా కనుక శరీరం పెడితే వీరు స్వర్గస్థులైనారు అని చెప్పేసి కూడా మనం బ్యానర్లు చూస్తూ ఉంటాం. చాలా మంది స్వర్గానికి వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ స్వర్గం వెళ్ళటం కోసం వారు వేదాధ్యయనం చేస్తూ ఉంటారు. అన్నదానం చేస్తే ఈ రకమైన ఫలితం ఉంటుందండి, భూదానం చేస్తే ఈ విధంగా ఫలితం ఉంటుంది, ఆరోగ్యం బాగలేని వాళ్ళకి మనం సహాయం చేస్తే ఈ విధంగా ఉంటుంది, విద్యాదానం చేస్తే ఇలా ఉంటుంది. ఇవన్నీ కూడా కనుక్కొని వారి వేదాధ్యయనం ప్రకారం వాళ్ళు కొంతమంది సేవలు చేస్తుంటారు. అటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే స్వర్గానికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు. ఆ స్వర్గంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ రకరకాల వాళ్ళు ఏమంటారంటే ఫెసిలిటీస్ అంటే సదుపాయాలను వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే అందులో కూడా కొంతమంది పూజిస్తూ ఉంటారు. అలాగా పరోక్షంగా కూడా భగవంతుడికే వెళ్తుంది ఆ పూజ అనమాట. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే ఈ పాప ఫలముల నుండి బయటపడి వారి పుణ్యలేకమైన ఇంద్రలోకానికి వెళ్ళి అక్కడ దేవతలు అందించినటువంటి భోగాలు ఉంటాయి, వాటిని కూడా అనుభవిస్తూ ఉంటారు. 21వ శ్లోకము చదవండి ఎవరైనా. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ते तं भुक्त्वा स्वर्गलोकं विशालं क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति एवं त्रयी धर्ममनुप्रपन्ना गतागतं कामकामा लभन्ते. हरे कृष्ण प्रभुजी. హరే కృష్ణ. ఈ విధముగా విస్తృతమైన స్వర్గలోక భోగం అనుభవించి తమ పుణ్యకారముల ఫలము పుణ్య కార్యముల ఫలము క్షీణించినంతనే వారు భూలోకముని తిరిగి వత్తురు. ఈ విధముగా త్రివేదముల సిద్ధాంతమును అనుసరించడం ద్వారా ఇంద్రియ భోగములను వాంఛించు వారు కేవలము జన్మ మరణములనే మరల పొందుదురు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనం చెప్పుకున్నట్టు ఇంతకుముందు ఎవరైతే స్వర్గలోకాలకు వెళ్ళాలని చెప్పేసి వేదాధ్యయనం చేస్తూ ఉంటారో, ఎవరైతే ప్రత్యేకంగా ఒక పర్పస్ కోసం వారు సేవలు చేస్తూ ఉంటారో అండి, వీరందరూ కూడా స్వర్గలోకానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వారి పుణ్యకర్మాన్ని మొత్తం కూడా పుణ్య ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుభవించేస్తారు. అనుభవించిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ తిరిగి భూలోకానికి రావాలి. పుణ్యం అకౌంట్, పాప అకౌంట్, 2 అకౌంట్లు ఉంటాయి. పాప అకౌంట్ ఉన్నప్పుడు వాడు నరకానికి వెళ్తారు, వాళ్ళు పుణ్యం అకౌంట్ ఉన్నప్పుడు మళ్ళీ స్వర్గానికి వెళ్తారు. కానీ ఈ 2 కూడా అనుభవించిన తర్వాత మళ్ళీ భూలోకానికి రావాల్సిందే. అందుకని కేవలం వేదాధ్యయనం చేసి స్వర్గలోకం వెళ్ళటం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని మనకి ఈ శ్లోకం ద్వారా తెలుసుకోవాలి. అంతేకాకుండా జనన మరణము అనే దాంట్లో మళ్ళీ మళ్ళీ పొందుతూ ఉంటారు. జన్మించటం, మళ్ళీ మరణించటం, మళ్ళీ జన్మించటం, మళ్ళీ మరణించటం. ఈ శ్లోకం చదవండి. హరే కృష్ణ గురుజీ. పద్మజ గురించి. అనన్యాస్ చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. చూడండి ఎంత చక్కగా చెప్పారంటే, ఇవన్నీ ఎందుకయ్యా? ఈ వేదాధ్యయనం చేయటం ఏంటి? ఈ వేదాలు చెప్పినట్టుగా కర్మకాండ విభాగాల్లో పాల్గొనడం ఏంటి? పరోక్షంగా ఎవరికో పూజించేది నాకు అంతుంది భగవంతుని కాబట్టి. ఇప్పుడు రాజ్యంలో ఎవడు మంచి చేసినా ఆ మంచి రాజుకి వెళ్తుంది, ఎవడు చెడు చేసినా ఆ చెడు రాజుకి వెళ్తుంది. అలాగే ఎవరు పూజించినా కూడా భగవంతుడికి అంతుంది, కానీ అది పరోక్షంగా అంతుంది, దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. అలాగే వేదాధ్యయనం చేయటం, స్వర్గానికి వెళ్ళటం, అలాగే వేదాల్లో ఉన్నటువంటి ఈ కర్మకాండలు చేయటము, హోమాలు, యజ్ఞాలు, అలాగే కొన్ని దానాలు, ధర్మాలు చేయటం, వీటన్నిటి వల్ల ఏంటంటే మళ్ళీ జనన మరణ చక్ర దాంట్లో మళ్ళీ పడాలి. కానీ ఇక్కడ దీన్ని కన్క్లూజన్ ఇచ్చాడు భగవంతుడు.
మంచి కన్క్లూజన్ ఇచ్చారు 22వ శ్లోకంలో. 9వ అధ్యాయము 22వ శ్లోకం. అనన్యాయంత చింతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇవన్నీ కాదు, నా దివ్యరూపం ధ్యానించుచు అనన్య భక్తితో నన్ను అర్చించేవాడికి, అనన్య భక్తితో నన్ను ఆశ్రయించిన వాడికి వారి యోగక్షేమాలు నేనే వహిస్తాను. ఏ విధంగా? లేని వాటిని సమకూర్చెదను, ఉన్న వాటిని సంరక్షించదును. చూసారా ఎంత వేస్ట్ అదో టైం అయ్యా. ఈ టైం అంతా వేస్ట్. వాళ్ళకి పూజ చేశాము, వీళ్ళకి పూజ చేశాము, ఆ యజ్ఞం చేశాము, ఈ హోమం చేశాము, ఆ వ్రతం చేశాము, ఈ ఉత్సవం చేసి ఎన్ని వేస్ట్ అయ్యా. ఎన్ని ఎందుకు అర్జున? చక్కగా డైరెక్ట్గా చక్కగా నాకే చేస్తే ఏ బాధ లేదు అంటే అని చాలా చక్కగా ఈ శ్లోకంలో చెప్తున్నాడు. మనం చూసాం కదా, ఇదే గోవర్ధన లీలలో ఈ గోవర్ధన జరగకముందు ఏం జరిగింది? నంద మహారాజు అన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నారు దీనికి, ఇంద్రుడు పూజ కోసం. కానీ 7 సంవత్సరాలు పిలవడానికి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? నాన్నగారు ఎందుకంటే ఇంద్రుడు పూజ చేయాలంటే, ఇంద్రుడు గనక పూజ చేయకపోతేనే ఆయన వర్షాలు కురవవు అన్నారు. అరే అంటే మీరందరూ భయంతో పూజ చేస్తున్నారా అని అన్నారు. అవును, భయంతోనే పూజ చేస్తున్నాడు. భయంతో చేసే పూజ అది పూజ అనబడు, దానివల్ల ఎవరికి ఫలితం ఉండదు. అందుకని పూజ అంటే ప్రేమతో చేయాలి. సరే నాన్నగారు, మీ అందరికీ కూడా ఇంద్రుడి పట్ల ప్రేమ ఉన్నప్పుడు పూజ చేద్దరు, కానీ ప్రస్తుతం భయం ఉంది కాబట్టి మీరు పూజ చేయబాకండి. మనందరం కూడా గోవర్ధనుడికి పూజ చేద్దాము, ఎందుకంటే గోవర్ధనుడు మనకి అన్ని ఇస్తున్నాడు కాబట్టి. ఏమి ఇస్తున్నాడు? గోవులకి నీళ్ళు ఇస్తున్నాడు, గోవులకి గడ్డిస్తున్నాడు, అర్థమైందా? గోవులకి నీడనిస్తున్నాడు. అందుకని గోవర్ధనగిరి పూజ చేస్తామని చెప్పాడు. మరి ఎవరా గోవర్ధనుడు? గోవర్ధనుడు కూడా భగవంతుడే. అది అందుకని అననీయ భక్తితో నన్ను ఆశ్రయించిన వాడికి లేనివి సమకూర్చేదను, ఉన్న వాటిని సంరక్షించదును. అంటే శ్రీకృష్ణ భగవానుడు ఈ 9వ అధ్యాయంలో 22వ శ్లోకంలో ప్రామిస్ చేస్తున్నాడు, ప్రతిజ్ఞ చేస్తున్నాడు, భక్తులకి మాట ఇస్తున్నాడు. ఏమనంటే నన్ను ఆశ్రయించిన వాడు, ఏ విధంగా? అనన్య భక్తితో ఆశ్రయించిన వాడికి. అది అందుకే వాళ్ళు చూడండి, మన భక్తులు ప్రపంచమంతా కూడా ఉన్నటువంటి భక్తులు ఎంత ఆనందంగా ఉంటారో, కష్టంలో కూడా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే కృష్ణుడు నన్ను చూసుకుంటున్నాడు, అంతే. ఇక అంతే, ఏం లేదనమాట. నన్ను కృష్ణుడే సంరక్షిస్తున్నాడు, నన్ను కృష్ణుడే పోషిస్తున్నాడు, నేను కృష్ణుడు సేవకుణ్ణి, నేను దాసుణ్ణి. అదే అనన్య భక్తి అంటే. 23వ శ్లోకం చూడండి. ఎవరు చదువుతారు 23వ శ్లోకం? కృష్ణ గురూజీ, పద్మజ గురూజీ. హరే కృష్ణ. ఏప్యన్యా దేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్యా విధిపూర్వకం. హరే కృష్ణ గురూజీ. ఓ కౌంతేయ, అన్య దేవతలకు భక్తులై వారిని శ్రద్ధతో పూజించు వారు వాస్తవమునకు అవిధిపూర్వకముగా నన్నే పూజించున్నారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, కరెక్టే. ఇప్పుడు వేరే దేవతలను పూజించడం తప్పు కాదు, వేరే దేవతలను పూజించడం పాపం కాదు. వేదాలలో దానికి ప్రమాణం ఉన్నది. దేవతల్ని పూజించవచ్చు, దేవతల్ని పూజించడం వల్ల కొన్ని కొన్ని సమస్యలకు పరిష్కారం ఉన్నది, అందులో ఎటువంటి సందేహం లేదు. దేవతలు పూజించడం వల్ల అయితే మాత్రం పాపమేమి లేదు, దేవతలు పూజించడం అపరాధమేం కాదు. అలాగా దేవతలను పూజించే ఎవరైతే పూజిస్తారో అది నన్నే పూజిస్తారు అంటే పరోక్షంగా ఆ పూజ భగవంతుడు చెందుతుంది, ఆ పూజ భగవంతుడికి చెందుతుంది. ఏది? పరోక్షంగా అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఈ శ్లోకం 24వ శ్లోకం.
హరే హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చదవండి చదవండి దామోదర్. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. అహం హి సర్వయజ్ఞానాం భోక్తస్య ప్రభురేవ చ నతు మామభిజానంతి తత్వేన తస్య వర్తితే. ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్. నేనే సర్వ యజ్ఞములకు భోక్తను మరియు ప్రభువునై ఉన్నాను, అందుచే నా వాస్తవమైన దివ్య స్వభావమును గుర్తింపలేని వారు పతనము చెందుదురు. అంటే అన్య దేవతలను పూజించువారు అలా పూజించడం వల్ల ఆ పూజ పరోక్షంగా నాకే చెందుతుందని చెప్పారు. మళ్ళీ శ్లోకం ఏం చెప్పారంటే, భోక్త నేనే అన్ని యజ్ఞాలకి, అన్ని పూజలకి, అన్నిటి కూడా భోక్త నేనే. అందుకని నా వాస్తవమైనటువంటి దివ్య స్వభావాన్ని గుర్తింపలేని వారు పతనము చెందుదురు. అంటే ఏంటి పతనం అంటే ఏంటి? మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఈ జీవితం అంతా కూడా ఎవరో ఒక దేవతను మాత్రం పూజిస్తూ ఉన్నారనుకోండి, భగవంతుడు ఎవరో తెలుసుకోకపోవటం వల్ల మళ్ళీ జన్మ తీసుకుంటూ మళ్ళీ కన్ఫామే. జన్మ తీసుకుంటూ అంటే పతనం చెందినట్టే కదా. ఎందుకంటే ప్రతి ఒక్క జీవి కానీ ప్రతి ఒక్క మానవుడు కానీ మోక్షం కోసం ప్రయత్నించాలి కూడా. నేను మళ్ళీ జన్మలే ఉండడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకని ఎవరికి పూజ చేసినా కూడా అది నాకే చెందుతుంది. కానీ నా వాస్తవమైనటువంటి స్వభావాన్ని ఎవరైతే గుర్తించలేకపోతారో వారు పతనం చెందుతారు. పతనం అంటే ఏమని చెప్పండి? మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుంటారు. జన్మ, మృత్యు, జరావ్యాధి. ఇక్కడ 25 శ్లోకంలో ఇంకా డీటెయిల్గా చెప్పారు శ్రీకృష్ణ భగవానుడు. ఒకసారి చూద్దాం. చదవండి మధ్య. హరే కృష్ణ ప్రభుజీ. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యా యాంతి మధ్యాజినోపి మాం. హరే కృష్ణ ప్రభుజీ. చూడండి, ఇక్కడ మనకి కనుకలు ఇచ్చారు భగవంతుడు. చాలా క్లియర్గా కనుకలు ఇచ్చారు 25 శ్లోకంలో. అంటే ఈ రోజు క్లాస్లో ఈ సెషన్ 51లో ఈ ఆఖరి శ్లోకం 25. ఇక్కడ కనుకలు ఇచ్చారు భగవంతుడు. ఏమిచ్చారు చూడండి. దేవతలను పూజించువారు దేవతలలో జన్మిస్తారు, పితృదేవతలను పూజించువారు పితృలోకములలో చేరతారు, భూత ప్రేతాలను పూజించువారు వారి అందే జన్మిస్తారు, అంటే భూత ప్రేతాలను జన్మిస్తారు. కానీ నన్ను పూజించువారు నాతోనే నివసింతురు. ఇక్కడ కన్క్లూజన్ ఇచ్చేశారు శ్రీకృష్ణ భగవానుడు. ఎవరికి పూజ చేయటం తప్పు కాదు, ఎవరికి పూజ చేయటం పాపం కాదు. కానీ ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు 9వ అధ్యాయంలో 25 శ్లోకములు ఈ విధంగా కనుకలు ఇచ్చారు. ఏమని? దేవతలను పూజించేవాడు దేవతలు జన్మిస్తారు. చూడండి, ఒక వ్యక్తి బాగా మంచి పుణ్యకర్మలు చేశారు, బాగా ఇంద్రుని పూజించాడు, లేకపోతే బ్రహ్మను పూజించాడు, లేకపోతే ఎవరిని పూజించాడు, వాడు తప్పకుండా దేవతలు జన్మించడానికి అవకాశం ఉంది. కానీ వైష్ణవులు భక్తులు మాత్రం ఏం కోరుకుంటారంటే, కృష్ణ భక్తులు మాకు కేవలము నీతోనే ఉండాలి, మా ఒక్క ప్రయత్నం వైకుంఠము లేదా గోలోకం, అంతే, ఇంకోటి లేదన్నమాట. అది ఇదిగోండి, ఇక్కడ మనకి భాష్యం చూడండి ఎంత చక్కగా రాశారో. శ్రీల ప్రభుపాదుల భాష్యంకి జై, శ్రీల గురుదేవ్కి జై. చంద్రలోకాన్ని కానీ సూర్యలోకాన్ని కానీ లేదా మరి ఇతర లోకాన్ని కానీ మానవుడు చేరగోరిచే ఆ ప్రయోజనం మనకై ప్రత్యేకముగా వేదం నందు నిర్దేశమడిన సాంకేతికమైన దర్శ పౌర్ణమాసి వంటి నియమం అనుసరించడం ద్వారా వాంఛితమైన గమనం సాధింపగలడు. ఇవి వేదముల యందలి కర్మకాండ భాగములను విశదంగా వర్ణింపబడింది. ఈ పద్ధతులు వివిధ ఉన్నత లోకముల దేవతల కొరకు ప్రత్యేక పూజ నిర్దేశించున్నాయి. అట్లే ప్రత్యేక యజ్ఞముల ద్వారా మానవుడు పితృలోకమును చేరవచ్చును, లేదా పెక్కు భూత ప్రేతములు చేరి యక్షులుగానో రాక్షసులుగానో పిశాచముగానో మారవచ్చును.
అలాగే వారిని పూజించే క్షుద్ర పూజలు అంటారు, అలా పూజ చేసేవారిని. వాటిని వాళ్ళు భక్తి అనుకుంటారు, కానీ అది భక్తి కాదనమాట. ఆధ్యాత్మికమని భావిస్తారు, కానీ అది భక్తి కాదు. వాటిని పూర్తిగా అవన్నీ కూడా భౌతికంగా. అట్లా దేవాదేవుణ్ణి అర్చించిన శుద్ధ భక్తుడు వైకుంఠ లోకాన్ని కానీ కృష్ణ లోకాన్ని కానీ తప్పక పొందును, ఇది చెప్తున్నారు. అంటే వైష్ణవుల యొక్క గమ్యం ఏమిటి, గోల్ ఏంటి అంటే, వీరు ఈ వైష్ణవులు ఏంటంటే వైకుంఠం కానీ కృష్ణలోకానికి మాత్రం తప్పకుండా వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి దేవతలను పూజించే వాళ్ళు దేవతా లోకాలకు వెళ్తారు, పితృదేవతలను పూజించేవారు పితృలోకాలకు వెళ్తారు, క్షుద్ర దేవతలను పూజించే వాళ్ళు పిశాచ లోకములకు వెళ్తారు. మరి శుద్ధ భక్తుడు వైకుంఠ లోకాలు కృష్ణలోకానికి వెళ్తాడు అని మనం చాలా చక్కగా ఈ విధంగా కానీ ఈ విధంగా మనం తెలుస్తున్నాం. దురదృష్టవశాస్తు కొంతమందికి వీటి సమాచారం లేదు. ఏంటి సమాచారం? వైకుంఠం అని ఒకటి ఉండదని, గోలోకం ఉందనే సమాచారం కొంతమందికి ఉండదు. అది దురదృష్టవశాస్తు అనమాట. వాడు పూర్వజన్మ చేసిన కర్మానంగా వారి జ్ఞానం అంతవరకే పరిమితం అనమాట. కొంతమందికి ఏంటంటే స్వర్గం వరకే పరిమితం, కొంతమందికి బ్రహ్మజ్యోతి వరకే వారి యొక్క పరిమితి, వారి జ్ఞానం అనమాట. అందరికీ అంత జ్ఞానం ఉండదు అనమాట. అది అందుకని వారి పరిమితి అంతవరకు ఉంటుంది కాబట్టి అది కూడా వారికి దురదృష్టవశాస్తు వారికి ఈ యొక్క లోకాల గురించి అంత సమాచారం ఉండదు అని చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఇంకోటి కూడా చెప్తున్నారు, నిరాకారవాదులు కూడా బ్రహ్మజ్యోతి నుండి పతితులకు కుదురు. అంటే బ్రహ్మజ్యోతి ఎవరైతే చేరుకుంటారో వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి కూడా వాళ్ళు మళ్ళీ తిరిగి భూలోకంలోనే మళ్ళీ కూడా జన్మ తీసుకోవాలి అని ఇక్కడ మనకి చాలా క్లియర్ చెప్తుంది. అందుకని ఈ కలియుగ ధర్మమైనటువంటి హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే మహామంత్రాన్ని జపిస్తూ మానవుడు తన జీవితాన్ని పూర్ణత్వాన్ని సాధించి తిరిగి భగవద్ధామం చేరుకుంటానికి ప్రయత్నించాలి అని ఈరోజు మన 51 సెషన్ 51 యొక్క సారాంశము. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మనకి ఈరోజు క్లాసు మొట్టమొదటి శ్లోకంలో చెప్పారు శ్రీకృష్ణ భగవానుడు. ఏమని చెప్పారు మొట్టమొదటి శ్లోకంలోనే? ఒకసారి చూద్దామా? నేనే క్రతువును, నేనే యజ్ఞమును, నేనే ఆహుతిని, నేనే ఔషధమును, నేనే దివ్యమంత్ర జపమును, అగ్ని కూడా నేనేం చెప్పారు. అందుకే ఈ కన్క్లూజన్ కూడా ఏం చెప్పారంటే, మీరు ఎవరిని పూజించినప్పుడు కూడా మీరు ఎవరిని పూజిస్తే వారిని చేరుకుంటారు. సింపుల్. ఎవరిని తలుచుకుంటే వారిని చేరుకుంటారు. అందుకే చివరి రోజుల్లో ఎవరైతే ఏ ఏ భావముతో వారు శరీరం విడిచిపెడతారో వారికి అటువంటి జన్మ వస్తుంది అని చెప్పి చెప్తుంది శాస్త్రం. అందుకని చివరి రోజుల్లో ఎవరైతే హరే కృష్ణ మహామంత్రం జపిస్తూ కృష్ణ 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 అని, లేకపోతే నారాయణ వాసుదేవ అని చెప్పి ఎవరైతే శరీరం విడిచిపెడతారో వారికి మళ్ళీ జన్మ ఉండదు అని ఈ యొక్క లీడింగ్ లైఫ్ విత్ కృష్ణ కాన్షియస్నెస్లో సెషన్ 51 ద్వారా ఈరోజు మనం తెలిసినటువంటి విషయాలు ఈరోజు క్లాస్లో. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవ్కి జై, నందకోటి వైష్ణవ భక్త బృందకి జై. హరి హరి హరే కృష్ణ.